పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని చెట్ల రోడ్లో గల రోడ్ నెంబర్ 13లో పంపరి చెరువుకు వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై నుంచి జారిపడి ఒక భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందగా మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. భీమవరం, వైజాగ్ తదితర ప్రాంతాలకు చెందిన కొంతమంది మేనేజింగ్ పార్ట్నర్లుగా నిర్మిస్తున్న ఈ భవనం కట్టడం నిర్మాణంలో ఎటువంటి భద్రతా చర్యలు లేవనే విమర్శలు వెలువెత్తున్నాయి. అలాగే ఈ భవన నిర్మాణానికి సరైన అనుమతులు కూడా లేవని తెలిసింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పలు పల్లెటూర్ల తాండాలకు చెందిన కొంతమందిని వలస కూలీలుగా తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణ పనులు వీళ్ళు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. సెంట్రింగ్ పైకెక్కి బిల్డింగ్ పనులు చేపడుతున్న పరంచి విరిగి ముగ్గురు 6 అంతస్తుల భవనం మీద నుంచి కిందకి పడిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బిల్డింగ్ ప్రమాదం జరిగి దాదాపు 4 గంటలు దాటినా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని సైతం అక్కడే వదిలిపెట్టడం, మిగతా ఇద్దరు గాయపడిన వ్యక్తులను పట్టించుకోకపోవడం యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి అర్థం పడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి శివప్రసాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పూర్తి వివరాలు అందిస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. అయితే తాడేపల్లిగూడెం పట్టణంలోని ఇస్కాన్ టెంపుల్, ఏదైతే చెట్ల రోడ్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ రోడ్ నెంబర్ 13లో ఉన్న ఎదురుగా పంపుల చెరువుకి వెళ్ళే దారిలో ఉన్న ఒక అపార్ట్మెంట్ వద్ద ఘోర విషాదం అయితే నెలకొని ఉంది. ఏదైతే అపార్ట్మెంట్ వద్ద పనిచేస్తున్న ముగ్గురు కూలీలు అక్కడ పరంజీ కర్రలు విరిగిపోవడంతో కింద పడి ఒక వ్యక్తి చనిపోవడం, ఒక అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళడం, ఒక అతనికి నడుం వద్ద డ్యామేజ్ అవ్వడం జరిగింది. అయితే దాదాపుగా సంఘటన జరిగి 2.5 గంటల నుంచి 3 గంటలు కావస్తున్నా ఇప్పటికీ యాజమాన్యం కానీ, ఏదైతే బిల్డింగ్ యాజమాన్యం కానీ, ఏదైతే షణ్ముగ కన్స్ట్రక్షన్స్ గా, తిరుమల కన్స్ట్రక్షన్స్ గా కొంతమంది దాదాపుగా 7 పార్ట్నర్స్ ఉన్నట్టుగా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలో మనకున్న ప్రస్తుత ప్రాథమిక సమాచారం. అయితే ఎవరు ఇక్కడ ఈ వ్యక్తులు నియమించారు? దాదాపుగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన 15 నుంచి 20 మంది కూలీలను ఇక్కడికి తీసుకొచ్చి వలస కూలీలుగా తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి చింతాడ రాము అనే వ్యక్తి, 45 సంవత్సరాల వ్యక్తి అయితే స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చిన తర్వాత తెలిసిన విషయం. అయితే 15 మంది లోపల పనిచేస్తుండగా బయట పనిచేస్తున్న సాయి, మోహన్ అనే 2 వ్యక్తులు కూడా గాయపడడం కూడా జరిగింది. అయితే ఇంత దారుణంగా సరైన ఏదైతే భద్రతా చర్యలు లేకుండా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న కంపెనీ ఏదైతే ఉందో, ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ దీనికి బాధ్యత వహించాల్సి ఉంది. కనీసం ఇక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే చనిపోయిన బాడీని అక్కడే వదిలిపెట్టడం, ఏదైతే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేని సౌకర్యాల నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ తరలించి చికిత్స చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి చర్యలు జరగడం లేదని వారి తరపు వారు ఇప్పటివరకు మనకి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అయితే దీని విషయంలో ఖచ్చితంగా తాడేపల్లిగూడెంలో ఈ తరహా చర్యలు జరుగుతున్నప్పటికీ దీని మీద సరైన భద్రతా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఇప్పటికే ఏదైతే భవన నిర్మాణ కార్మికుల సంఘం చైర్మన్ ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఉన్నా సరే, ఎప్పుడైతే లాస్ట్ గవర్నమెంట్ లో భవన నిర్మాణ కార్మికుల సంఘానికి సంబంధించి ఇక్కడ G+5 నిర్మాణం జరుగుతుంది. అసలు తాడేపల్లిగూడెంలో G+5తో పాటు పైన పెంట్ హౌస్ వేస్తే G+6 అవుతుంది. ఇక్కడ పర్మిషన్లు ఉన్నాయా? పూర్తి స్థాయి పర్మిషన్లు ఇక్కడ ఉన్నాయా? ఆ రోడ్డుకు ఆ ఫెసిలిటీ ఉందా లేదా అనేది ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు ఇక్కడ ఏదైతే అంపశయ్య మీద ఉన్నట్లుగా ఇక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళకి సరైన వైద్యం అందించాల్సిన పరిస్థితి కూడా యాజమాన్యం పైన ఉంది. ఇటువంటి యాజమాన్యం ఎందుకు ఇప్పటివరకు స్పందించలేదు? ఇక్కడ లోకల్లో భవన నిర్మాణ కార్మికుల సంఘం ఉన్న ప్రతినిధులతో మనం మాట్లాడడం జరిగింది. వారు చెప్పడం ఏంటంటే మాకు సమాచారం లేదు, వాళ్ళు శ్రీకాకుళం నుంచి మాకు సంబంధం లేకుండా ఇక్కడ కార్మికులు అయితే మాకు సమాచారం ఉంటుంది, వేరే జిల్లాల నుంచి వాళ్ళు వలస కూలీలుగా ఇక్కడ తీసుకొస్తున్నప్పుడు మాకు సమాచారం ఉండదని తెలియజేస్తున్న నేపథ్యంలో వీళ్ళకి అసలు ఇన్సూరెన్స్లు ఉన్నాయా, లేదంటే వీళ్ళకి లేబర్ డిపార్ట్మెంట్లో ఇన్సూరెన్స్లు చేయించే కేంద్ర ప్రభుత్వం కేవలం 20-30 రూపాయలతో అయితే ఇన్సూరెన్స్ చేస్తున్న నేపథ్యంలో ఆ ఇన్సూరెన్స్లు ఉన్నాయా, వీళ్ళకి ఏమన్నా వర్తిస్తాయి లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే బాధితుల కుటుంబ సభ్యులు రావడానికి సైతం దాదాపుగా శ్రీకాకుళం నుంచి ఇక్కడికి రావాలంటే నిరుపేదలు కాబట్టి ఏ ట్రైనో బస్సో ఆశ్రయించి రావాలంటే దాదాపు 12 గంటల సమయం పట్టే ఉంది. కాబట్టి ఇక్కడ ఈవేళ పరిచర్యలు తీసుకోవడానికి మేనేజ్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకున్నది వేచి చూడాల్సి ఉంది. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.